वज़ीर IT वोबाल्दी नाज़मो नाज़ के तारक रामाराव की सालगिरह के ज़िमन में हैदराबाद शहर में वाक़े जला विहार में गिफ्ट ए स्माइल प्रोग्राम का इनेकाद अमल में आया। इस मौके पर रियासती वज़ीर के तारक रामाराव ने गिफ्ट ए स्माइल स्कीम के तहत माजूर अफराद को 3 पहिए वाली गाड़ियाँ तकसीम की। वाज़ेह है कि रियासती वज़ीर KTR ने अपनी सालगिरह के मौके पर जिस्मानी माजूरीन में 3 पहिए की गाड़ियों का अतिया देने का वादा किया था, जिसको पवान की सालगिरह पर वादा किया गया था, जिसको पूरा किया गया। बादशाह रियासती वज़ीर KTR ने खिताब करते हुए कहा कि गिफ्ट ए स्माइल प्रोग्राम एक खुद मुतमईन प्रोग्राम का हिस्सा है। उन्होंने कहा कि जब सियासत में रहने पर हम बहुत ज्यादा पैसा खर्च करते हैं। उन्होंने ये भी कहा कि बाज औकात गैर जरूरी अखराजात को भी बर्दाश्त करना पड़ता है और बैनर्स होर्डिंग्स पर भी खर्च करना पड़ता है। इसमें कमी करने का मुझे ख्याल आया। उन्होंने कहा कि गुज़िश्ता साल मैंने अपनी सालगिरह के मौके पर फजूल खर्च करने की बजाय कोरोना के मुसीबत ज़दा वक्त को मद्देनजर रखते हुए 100 एम्बुलेंसों का अतिया दिया था और इस साल मैंने माजूरीन में 3 पहिए वाली गाड़ियां देने का इरादा किया था, जो माजूरीन के लिए काफी मुफीद साबित होंगी। वज़ीर मौसूफ ने TRS कायदीन को भी जरूरतमंदों की मदद के लिए खुद आगे आने का मशवरा दिया। చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. చేసేటప్పుడు డబ్బు చాలా ఖర్చు పెడతా కూడా ఉంటాం. ముఖ్యంగా శుభ సందర్భాలు ఏదైనా ఉన్నప్పుడు చాలా సార్లు ఈ హోర్డింగ్లు అదే మాదిరిగా బ్యానర్లు వీటి మీదనే లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ అట్లాంటి వృధా ఖర్చులు పెట్టకుండా సమాజానికి మనకు ఆత్మసంతృప్తినిచ్చే కార్యక్రమం, దాంతోపాటు సమాజానికి కూడా కొంత ఉపయోగపడే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, కరోనా వచ్చిందో, ఆ సందర్భంగా ఒక ఆలోచనతో ఈ సమయానికి ఈ రోజుకి ప్రజలకు ఏం అవసరం అని ఆలోచించి వృధా ఖర్చులు పెట్టొద్దు, మనందరం మన నియోజకవర్గాల్లో అంబులెన్స్లు ఇద్దామని చెప్పి పోయిన సంవత్సరం జూలై 24 నాడు నా నియోజకవర్గమైన సిరిసిల్లలో నేను ఒక 6 అంబులెన్సులు ఇస్తున్నాను అంటే వెంటనే మా గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరూ కూడా స్పందించి ముందుకు వచ్చి ఈరోజు 100 అంబులెన్సులు ఒక్క పిలుపు మేరకు, ఒక్క ఆలోచన మేరకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా సమాజానికి, అందులో ముఖ్యంగా కొంత అంగవైకల్యం వల్ల ఇబ్బంది పడే తమ్ముళ్ళకు కానీ చెల్లెళ్ళకు కానీ కొంత లాభం చేయాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన చేసి నేను ఒక 100 మోటార్ సైకిళ్లు నేను డొనేట్ చేస్తాను అని ముందుకొస్తే ఇప్పటికే దాదాపుగా మా గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరి స్పందన ఇప్పటికే ఒక 1000 దాటిపోయింది. 1000 పైచీలకు మోటార్ సైకిల్ డొనేట్ చేస్తామంటూ గౌరవ శాసనసభ్యులు TRS పార్టీకి సంబంధించిన వాళ్ళు గౌరవ नाज़रीन, हमारे TTV न्यूज को सब्सक्राइब करें, बेल आइकॉन को प्रेस करें, शेयर करें और लाइक करना ना भूलें। और किसी भी एडवर्टाइजमेंट के लिए हमारे इस नंबर पर कांटेक्ट करें। हमारा नंबर है 9550102020 पर।